జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాను ఆనాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలని గతంలో గుడివాళ్ళ క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ముక్క కూడా పీకలేరు అని చిటికి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలని ఈరోజు ఏ దద్దమ్మల లోకములు లాక్కున్నావుంటాయా? సిగ్గుండాలని బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో. అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలని ఎప్పుడు ఏం మాట్లాడలా, అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికారం మదంతో మాట్లాడి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉన్నాం. 2021లో కొడాలని సవాల్ ఇసిరాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నామని అడుగుతా ఉన్నాం. ఇంట్లో దాక్కున్నాడు, పిరిగి పొంత దాక్కున్నట్టు. గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం, ఇది ట్రైలర్ మాత్రమే. సినిమా ముందున్న రాజా లోకేష్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీపోతా ఉన్నారు. నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కొడాలని జనాల్లో కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పీకుతా బొచ్చు పీకు రమ్మంటావు కదా, రా బయట బొచ్చు పీకుతారా రండి అన్నావుగా. చంద్రబాబు స్థాయి కాదు ఇది, మా స్థాయి సరిపోతుంది, రా బయట రా కొడాలని. పీకడానికి వస్తే దాక్కున్నాడు పడాలని. ఇవాళ మీ బతికిది అధికారం లేకపోతే నీ బతికిది. ఇష్టం వచ్చినట్టు కొడాలని కే కన్వెన్షన్ లో క్యాసినోలు పెట్టినప్పుడు తెలుగుదేశం నాయకులు వస్తే ఇట్లా పెట్టి బొచ్చు పీకమన్నావు కదయా. రాయి వాళ్ళ బయటికి తమ్ముంటే రా, నీ ఇంటి ముందుకు వచ్చావు రా. ఫోన్ చేస్తా అంటే ఫోన్ కూడా ఎత్తట్లేదు. అంత భయపడి సస్తున్నాడు కొడాలని. రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు, దాని గురించి మాట్లాడతాకు వచ్చాం మేము. మమ్మల్ని కూడా ఎలా చేసినా మాట్లాడతాకే వచ్చింది. చేస్తా అన్నావుగా రాజకీయ సన్యాసం, చెయ్యి రాజకీయ సన్యాసం చెయ్యి. అమరావతి ఉసలు తగిలింది నీకు. కనీ విని అడిగినటువంటి మెజార్టీతో గెలిచాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మనిషిగా అయినా గుర్తిస్తారు, లేదంటే పశువుని ఇడిచినట్టు ఇడిచి పారేస్తారు. అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వట్లేదు అంట. నెంబర్ అడిగిరమ్మని పర్మిషన్ అదే వెళ్దు పద ఆల్చిదేం చేద్దాం, పోతాం మీరు చచ్చిపోదాం, ఏదో చేద్దాం.
చంపేయండి పర్లేదు, మీరే కదా సార్ అన్నారు కాల్చుకొని చంపేయండి. చచ్చిపోతాం సార్, ఎవడో లంచ్ చచ్చిపోతాం, మన చచ్చిపోతాం. చాలా మాట్లాడారు మా అన్నని, మా అన్నని చాలా మాట్లాడాడు సార్. పోలీసుతో మాట్లాడే విధానం బాగుంది కాదన్నా. ఏం మాట్లాడుతుంది అరే కొడాలని ఎక్కడున్నారా? రారా బయటికి. ఎప్పుడు చేస్తున్నారు రాజకీయ సందేశం? సన్నాసేదవా? అరే కొడాలని ఎక్కడున్నారా? రారా బయటికి.